ఈరోజు వీడియోలో నేను చంద్రగ్రహణంకి సింపుల్ బేసిక్ రూల్స్ ఏం ఫాలో అయ్యానో చెప్పాలి అనుకుంటున్నాను. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, ఇంకా అన్నీ ఫాలో అవ్వలేము, సింపుల్గా ఏం చేయాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే. కొన్ని ట్రెడిషన్స్ ఏరియాస్ని బట్టి, ఫ్యామిలీస్ని బట్టి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో తప్పు పట్టకండి. అయితే గ్రహణంకి 2 అవర్స్ ముందే అంటే 7 వరకు డిన్నర్ చేసేసాము. తర్వాత గరికని తీసుకొచ్చి నిల్వ పచ్చడిలో వాటర్లో వేశాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. ఇంకా అన్ని రూమ్స్లో కూడా అక్కడక్కడ పెట్టాను. గ్రహణం సమయంలో మనకు ఇష్టదైవం నామస్మరణ చేస్తే చాలా మంచిది అంటారు. రెగ్యులర్ చేసేదానికంటే కూడా ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు. సో పూజ చేయడం కుదరకపోయినా కనీసం ఏదో ఒక నామస్మరణ చేయడం మంచిది. అందుకే నేను ఆల్రెడీ ఈవినింగ్ పూజ చేశాను కాబట్టి జస్ట్ కొద్దిసేపు నామస్మరణ చేశాను. ఇంకా గ్రహణం నైట్ వచ్చింది కాబట్టి మార్నింగ్ లేచి ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని తూడ్చుకొని తలస్నానం చేశాను. ఆ తర్వాత కడపలు కూడా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు పెట్టాను. ఇంకా తర్వాత పూజ రూమ్ కూడా అంతా క్లీన్ చేసుకొని, విగ్రహాలు ఫొటోస్ కూడా క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను. మార్నింగ్ 3:30కి లేచాను. పూజ అంతా అయిపోయేసరికి 6:30 అయింది. ఇంకా పూజ తర్వాత రొటీన్గా చేసేది టెర్రస్ పైకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి కొద్దిసేపు వాకింగ్ చేసి కిందకి వచ్చాను. వంట చేసి పిల్లలకి కూడా తలస్నానాలు చేయించాను. ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వచ్చి గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అయితే ఈరోజు ఏదైనా తెల్లని వస్తువులు దానం చేస్తే మంచిది అని విన్నాను. తెల్లవి అంటే బియ్యం అవ్వచ్చు, చక్కెర లేదా వెండి ఏదైనా సరే మనకు వీలైనవి దానం ఇస్తే మంచిది అని రమారావి గారి వీడియోలో విన్నాను. సో నేనైతే ఈవినింగ్ గుడికి వెళ్ళి అక్కడే ఎవరికైనా బియ్యం దానం చేద్దాం అనుకుంటున్నాను. సో మనందరం కూడా మనకు వీలైనంతలో కొన్ని ఆచారాలు, పద్ధతులు ఫాలో అవుదాం. అన్నీ చేయలేము, కానీ కొన్ని అయినా చేస్తే మన పిల్లలు వాటిని కంటిన్యూ చేస్తారు. లేదంటే మనతో పాటే అన్నీ ఆగిపోతాయి.